అందరికీ నా వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవని ఇంతకుముందే పాడాము. సిలువ ధ్యానం చెప్పక ముందు ఒక 2 నిమిషాలు. మరి నేనైతే హిందూ కుటుంబం నుంచి ప్రభుని తెలుసుకున్నాను. మా ఇంట్లో అందరూ కూడా హిందువులే. మరి నేను మాత్రం ఈ సత్య అన్వేషణలో సత్యాన్ని అన్వేషించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా తృప్తి పడేవాడిని కాదు. ఇంకా ఏదో ఉందని వెతుకుతూ ఉండేవాడిని. మరి చాలా జరిగింది, కానీ సాయంత్రం మరి ఆ సాక్ష్యం పంచుకుంటాను. నేను ఒక బస్సులో వెళ్తుండగా యేసు ప్రభు వారిని దర్శించాను. ఆమేన్. సో అప్పటికే నాకు చాలా మంది చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా చాలా అనేక విషయాల్ని వెతికాను, కానీ ఎక్కడా కూడా నా హృదయంలో నెమ్మది లేదు. ఎక్కడ కూడా నా హృదయంలో ఆ తృప్తి పొందలేదు. నాకు అది సత్యం అనిపించలేదు. ఇది ఆచారమో, ఇది పద్ధతో, ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఇది మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది, కానీ ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, సత్యం ఉంది అని ఆ ఒక్క బీజం ప్రభువే నా హృదయంలో పెట్టినట్టున్నారు. మరి చివరికి 2008 జనవరి 24 సాయంత్రం సుమారు 6 నుంచి 8 మధ్యలో నాకు ఆయనతో ఆ దర్శనం అవ్వగా, అంటే కనిపించింది ఆయనే అని ఎలా చెప్పగలనంటే, ఆయన నేను ఏమని సంబోధించానంటే, రక్తమా రక్తమా, ఒక వ్యక్తిని రక్తమా అని సంబోధించడం అప్పుడు దాకా నేను ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత అన్న మాట ఏంటంటే, నేను ఘోర పాపిని. అప్పుడు దాకా మరి నేను అనేక పూజలని అవని నా తల్లిదండ్రులు నేర్పినవి చాలా నిష్టగా చేసేవాడిని. ఎప్పుడు కూడా నేను ఘోర పాపిని అని నేను ఎక్కడ కూడా అనలేదు. ఏదన్నా పూజలు పాపం పోవాలని చేసేవాళ్ళం తప్ప, నేను పాపిని అనే మాట మాత్రం మొదటిసారి ఆ ప్రభు నాకు ఎదురు పడగా నేను అన్న మాట, నేను ఘోర పాపిని. ఆయన రక్తము నా ఎదురుగా నిలవగా నేను ఘోర పాపిని అని గ్రహించాను. ఆమేన్. ఆ ఘోర పాపిని అనేది ఎలా గ్రహించానంటే, ఒక మేఘములాగా నన్ను పరిశుద్ధాత్ముడు ఆవరించి సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకుని నన్ను నా చేత నేను చేసిన పాపాలన్నీ ఒప్పించటం మొదలుపెట్టారు. మంచులో ఉదయాన్నే తలంతా తడిచిపోయి ముద్దయిపోయి ఎలా అయిపోతాం అంతటి ఆత్మతో నేను నింపబడ్డాను. అన్నీ ఒప్పుకుంటాను. హృదయంలో కొన్ని అనిపిస్తున్నాయి, ఇది తప్పు, ఎలా ఇది పర్వాలేదు కదా అనిపిస్తుంది, కానీ పక్కనే ఎవరో అంటున్నారు, లేదు దాన్ని నువ్వు ఒప్పుకో. సో మరి ఇలాగా ఆయన సమక్షములో, ఆ రక్తము సమక్షములో, ఆ పరిశుద్ధాత్ముడు ఒక్క ఆవరింపులో నేను అన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాను. ఇది సుమారు 2 గంటల సేపు, మరి 1.5 గంటల సేపు, ఎంతసేపు నేను పశ్చాత్తాపడ్డాను. ఆ తర్వాత లేచి నుంచుందామంటే నా వల్ల అవట్లేదు. కుడి ఎడమ పడిపోతున్నాను. కానీ అంతరంగంలో మాత్రం విపరీతమైన సమాధానము, విశ్రాంతి. పొంగి పొరలాడుతున్న జీవ జలాలు నా నాభులోంచి వెళ్తుంటే నేను ఆశ్చర్యపోయి, ఎన్నాళ్ళు క్రిస్టియన్స్ని తిట్టుకున్నాను, కానీ వాళ్ళు ఎంతటి జీవం కలిగి ఉన్నారా, నేనేనా ఒక శవంలా బతికాను అని ప్రభుని నా సొంత రక్షకుడిగా స్వీకరించాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యేసు ప్రభు వారు సిలువలో కార్చిన ఆ రక్తం ఈ రోజున మన భూమాంతా కమ్మి వేసి ఉంది. హల్లెలూయా. ఒకసారి పైకి చూడండి, ఎలా ఉంది ఆకాశం, ఎలా ఉంది. అందరూ ఏమంటారంటే నీలం కలర్లో ఉందంటారు, నేను మాత్రం ఎర్రగా ఉందంటాను. హల్లెలూయా. ఎందుకంటే అదే రక్తముతో ఆయన ఈ భూమిని కొన్నారు. అదే రక్తము తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన ఒప్పించి
ఈ పాపములో నశించిపోతున్న ఈ లోకానైనా తిరిగి తండ్రి దగ్గర నుంచి పొందుకున్నారు. ఆమేన్. అప్పటికే తండ్రి అంటున్నారు, ఎవరు వెళ్తారంటే ఎవరు వెళ్ళినా అయ్యే పని కాదు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను వెళ్తాను. హల్లెలూయా, ఆమేన్. మరి నేను చెప్తున్న సాక్ష్యం మీరు వింటుంటే అపోస్తలుల 9లో పౌలు వారు గుర్రం నుంచి వెళ్ళి పడిపోయిన సందర్భం మీకు తెలిసిందే, 9:3 ఉంటుంది. అదే విషయం మరి నా జీవితంలో కూడా జరిగింది. నేనేమో బస్సులో పడిపోయిన అంతే, ఎందుకంటే మనం ఇప్పుడు గుర్రాలు వాడట్లేదు కాబట్టి. కానీ మొత్తానికి రెండు కూడా ఇంచుమించుగా ఒకే సందర్భం. హల్లెలూయా. అలాగే మరి మత్తయి 11:28లో రాసి ఉంటుంది, పాపము చేసి భారము మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇదేవి మతం కాదు, ఆచారం పద్ధతి కాదు. నా తల్లి గారు నేను ప్రభు నమ్మినందుకు నువ్వు ఇంకో మతం పుచ్చుకున్నావా అంటా ఉంటుంది. నేనేమో నవ్వుతా ఉంటాను, ఇంకో మతం కాదమ్మా. ఇది ఇక్కడ ఏం రాసిందంటే, భారము మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నా యొద్ద నేర్చుకొనుడి, నేను విరిగి నలిగిన హృదయము కలిగిన వాడును. ఆమేన్. ఇదిగో మరి బండరాయి లాంటి నా హృదయాన్ని ఆయన ఆ బస్సులో ఆ రక్తముతో నన్ను దర్శించగా నేను మెత్తగా అయిపోయి కన్నీరుతో అన్ని ఒప్పుకుంటున్నాను. కనురెప్పపాటులో. ఆమేన్. కనురెప్పపాటులో. ఇదిగో మరి ఈ ప్రభువారు సిలువలో మన కోసం చేసిన ఆ గొప్ప మరి త్యాగాన్ని, ఆ గొప్ప బలిని, సజీవ యాగాన్ని మరి కొన్ని వాక్యాల్లో, ఒక 10-15 వాక్యాల్లో మనం శ్రద్ధగా గమనిద్దాం. ఈయన దీంట్లో ఏమేమి చేశారు మనకి, నిజంగా ఇవన్నీ మనం పొందుకున్నామా, లేకపోతే మరి మనం విగ్రహారాధనలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ సిలువను కూడా ఇంకొక విగ్రహారాధనగా చేస్తున్నామా? ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమంటున్నారు, నన్ను ఆరాధించేవారు సత్యములోను ఆత్మలోను ఆరాధించవలెను. అంటే దాని అర్థం ఏంటంటే, మామూలుగా మన భాషలో ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన చెప్పింది సూచ విని మనం జీవించాలి అంతే తప్ప ఇదేమి నేను ఇంతకుముందు అక్కడికి వెళ్ళేవాడిని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను అనే మత వ్యవహారం కానే కాదు. ఇది ఆత్మీయ ప్రయాణం. ఆమేన్. హల్లెలూయా. సో ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ఈ వేళ కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం. ఎంతో సమయం లేదు కాబట్టి. ఆమేన్. మత్తయి 10:38లో ఆయన ఇలా రాసుకుంటూ వచ్చారు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఆమేన్. ఇట్ ఈస్ సో క్లియర్ దట్ ఈ రోజున మనం ఆయన్ని సిలువ మీద ఆరాధిస్తున్నాం, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి విడిపించి, ఆ బంధకాల నుంచి విడిపించి, ఎర్ర సముద్రం దాటించి ఇటు పక్కకి తీసుకొచ్చి అక్కడతో ఆపివేయకుండా, ఒక నది దాటారు కదా అని వదిలేయకుండా, అంటే నేను పాపిని అని గ్రహించి, నేను ఆ ఒక సాతానుడి చేతిలోంచి విడిపించబడిన ఆ ప్రయాణం తర్వాత అక్కడతో ఆగిపోకుండా, నన్ను విడిపించావు అని సిలువ మీద ఆయన్ని చూసి నేను పొందిన ఈ రక్షణతో వదిలేయకుండా ఇంకొక నది కూడా దాటించాడు ఆ ఇజ్రాయేలీల్ని. కాకపోతే అది వాళ్ళ తల్లిదండ్రులు దాటలేకపోయారు. తర్వాత సంతానమైన వాళ్ళ పిల్లలు దాటగలిగారు. అదొచ్చి యోర్దాను నది. మరి ఒకటేమో నేను ఆయన్ని సిలువ మీద చూస్తున్నాను, నేను గ్రహించాను ఘోర పాపిని అని. ఇంకొకటేమో నేను సిలువ మీద వేలాడవలసి ఉంది, అదేమో యోర్దాను నదిని పోలి ఉంది. ఆ దానం నుంచి నేర్చుకున్న అన్ని అలవాట్లు, బుద్ధులు, ఆలోచన, ఉద్దేశ, తలంపులు, హవాభావాలు, చూపులు, వ్యవహారాలు, అన్ని రాటాలు, వెళ్ళటం రావటం అన్ని
సంపూర్ణంగా సిలువేయబడవలసి ఉంది. ఆమేన్. మనం ఒక నూతన సృష్టిగా ఆయన సిలువలోంచి పొందుకున్నారు. సో ఎక్కడో ఈ ప్రయాణంలో మరి మీరు 2 బోర ధ్వనులు వినవలసి ఉంది. ఒకటేమో ఆయన సిలువ మీద మన కోసం రక్తము కార్చారు, మనల్ని పాపాల నుంచి విడిపించారు, దాంట్లో డౌటే లేదు. కానీ 2వ బోర వచ్చి మీరు కూడా సిలువ మీద వేలాడవలసి ఉంది. ఆమేన్. అప్పుడు కానీ మన ప్రయాణం అయినట్టు కాదు. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఎడారే, కానీ యోర్దాను దాటిన తర్వాతే మీకు వాగ్దానపురంలోకి ప్రవేశించారు. ఆమేన్. ఆ ప్రామిస్ ల్యాండ్ ఇస్ ఆఫ్టర్ యూ బీయింగ్ సీన్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. ఆమేన్. సో దీన్ని ఇంకొకలాగా ఎలా చూడాలంటే, మనము ఈ లోకపు విషయాల్ని అన్ని కాదని సమస్తము ప్రభువే అని ఆ సమర్పణలోకి వెళ్లకుండా ఈ ప్రయాణంలో మనం గురి ఎద్దుకు పరిగెడుతున్నట్టు కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమైందమ్మా? చెయ్యొద్దండి. దేవానికి స్తోత్రం. మరి ఆయన అంటున్నారు, ఇదిగో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాదు. ఆమేన్. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. ఆమేన్. హల్లెలూయా. చాలా స్పష్టంగా ప్రభు ఏమంటున్నారంటే, ఈ భూమి మీద మీరు ఎన్నైతే పోగొట్టుకోగలుగుతారు ఆయన కోసం, అన్ని పరలోకంలో పొందుకోబోతున్నారు. కానీ ఇది ఆత్మీయ విషయాలు, ఇది లోకపు వ్యక్తులకి అర్థం కాని విషయం. ఇది ఎంతమందికి చెప్తున్నా ఇది ఎలా ఉంటుందంటే, అదేంటి ప్రభు నన్ను దీవిస్తున్నాడు కదా, దీవించడానికి పిలిచాడు కదా, మళ్ళీ మీరేంటి ఇలా చెప్తున్నారు అని అపార్థం చేసుకునే వ్యవహారం. కానీ ఆత్మీయులకు మాత్రం ఇది చాలా స్పష్టంగా తెలుసు. ఎందరైతే నా శిష్యులు అవ్వాలని ఇష్టపడుతున్నారో వారందరూ ఏం చేయాలంట? అన్నిటినీ కాదనుకుని తన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, మరి పిల్లల్ని, భార్య భర్త అందరినీ కాదనుకుని నన్ను నువ్వు నీ సిలువను మోసుకుని నిన్ను నువ్వే కాదనుకుని, చూడండి ఎక్కడి వరకు అంటే ఆఖరికి మిమ్మల్ని మీరు కూడా కాదనుకుని ఆయనకి సాగిలపడి ఈ వ్యవహారంలో గనక ముందుకు వెళ్ళకపోతే మనం కేవలం ఏదో నామకే వాస్తే క్రైస్తవుల్లో ఉండిపోతాం తప్ప ఆయన శిష్యులు అవ్వలేము అని చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో రాసి ఉంది. ఆమేన్. ఇది మరి మేము అన్యులం కాబట్టి ప్రభువులోకి వచ్చినప్పుడు మా నాన్నగారు నాతో స్పష్టంగా అన్నారు, బాబు నాయనా ఈ మధ్యన ఏంటి ఏదో నువ్వు యేసు ప్రభు అని మొదలు పెట్టావని విన్నాను, అంటే ఇక నుంచి నీ గురువు గారు యేసు ప్రభువా అని అన్నారు. అవును నాన్నగారు అన్నాను. చాలా కష్టమురా, నేను చూశాను చాలా మంది క్రైస్తవుల్ని ఎవరు కూడా ఆయన్ని వెంబడించలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఆయనని విగ్రహారాధన చేస్తున్నారు, ఒక పటం పెట్టి ఆయన కూడా పూజిస్తున్నారు తప్ప ఆయన్ని చెప్పింది సూచన వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి నడవలేకపోతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు కూడా అది మాని నా మాట విను. చాలా కష్టం, అది కేవలం ఆయన వల్లే సాధ్యమైంది అని మా నాన్నగారు చెప్తే నాకు ఇంకా రోషము కలిగింది. ఆమె అన్నా నాయనా, నేను వాళ్ళని వీళ్ళని చూసి రాలేదు, ఆ రక్తాన్ని సిలువ మీద వేలాడుతుంటే ఆయన చూసి వచ్చాను. ఆయన గాయాలు చూశాను, లోతైన గాయాలు చూశాను, సిలువ మీద నా ముళ్ళ కిరీటాన్ని చూశాను. నేను ఇదిగో బల్లెంతో పక్కన పొడిచిన ఆ గాయాన్ని నేను చూశాను. ఆ మేకులు మరి కాళ్ళకి చేతులకి కొట్టిన ఆ గాయాన్ని నేను చూశాను. నేను ఆయన మాత్రమే ఉద్దేశించి స్వీకరించాను నాయన అంటే ఆయన అన్నారు, అదే బైబిల్లో రాసింది కదరా, మళ్ళీ పశ్చాత్తాపడు నీ వల్ల అవ్వట్లేదని అంటే నేనన్నా, నేను ఈ ప్రయాణంలోకి వెళ్తున్నాను, కింద పడతా లెగుస్తా వెళ్తాను, నువ్వేమో అసలు ప్రయాణం మొదలు పెట్టకుండానే నాతో ఏదో మాట్లాడుతున్నావు నాన్న అంటే ఆయన అంటున్నారు, మరి
మీ గురువు గారు చెప్పింది ఎప్పుడు చేస్తావు, ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్ళిపోతావు అని చాలా స్పష్టంగా అడిగితే నేను అప్పటికప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా, ఆమేన్. సో అప్పుడే మాకు చాలా స్పష్టత ఉంది. యేసు ప్రభు వారిని ఆశించి వచ్చిన వాళ్ళకి యేసు ప్రభు వారు తప్ప ఇంక ఏమీ అడగరాదని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మరి అదే ఆయన అంటున్నారు, ఇదిగో తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. సో ఇప్పుడు సిలువ ధ్యానం ఏమైందంటే, ఇప్పుడు ఆ సిలువలో నా గొప్ప ఐశ్వర్యము, ఆ సిలువలో నా గొప్ప నిత్య జీవము కేవలం మనకి మాత్రమే, సంఘానికి మాత్రమే కనిపిస్తుంది, లోకానికి కనిపించట్లేదు. ఆమేన్. లేదా లోకస్తులకి కనిపించట్లేదు, ఆత్మీయులకి కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి లూకా 14:27 తెలుగులో ఇలా రాసుంది. లూకా 14:27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చాలా స్పష్టంగా ఆయన మనకి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులు 1:18 ఇలా రాసుంది సిలువ గురించి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. చాలా మందితో జాన్ 6లో యేసు ప్రభు వారు ఎలా అంటారు, నన్ను తిని నన్ను తాగండి, ఐ యామ్ దట్ లివింగ్ బ్రెడ్, ఈట్ మీ అండ్ డ్రింక్ మై బ్లడ్ అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అభ్యంతరపడి అంటారు, ఇది ఎలా సాధ్యము, ఇది మా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఏమన్నారంటే, నాతో వెంబడించే వాళ్ళు కేవలం నన్నే ధ్యానించండి, నన్నే ఆరాధించండి, నాకే ప్రథమ స్థానం మీ హృదయాల్లో ఇవ్వండి, ఇంకా దేన్ని మీ హృదయాల్లోకి రానివ్వకండి అన్న యేసు ప్రభు వారి మాట ఆ కాలంలో వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళంతా ఏం చేశారు, చాలా మంది ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. చాలా మంది కాదు, ఇంచుమించుగా అందరూ, కేవలం శిష్యులు తప్ప. ఆ శిష్యులు నీ ప్రభు అడుగుతున్నారు, మీరెందుకు వెళ్ళలేదు, డోర్ దగ్గర టచ్ ఆడుతున్నారు అని అడిగారు. అంటే పీటర్ అంటున్నారు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వు నిత్య జీవం. హల్లెలూయా. కానీ ఇది మరి ఇంకెవరు పరలోకం రాగలుగుతారు అని పీటర్ అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటారు, అది మీ వల్ల సాధ్యము కాదు, కానీ నా వల్ల సమస్తము సాధ్యమే. కానీ ఎవరైతే ఈ సిలువని ముద్దాడి మోసి నన్ను వెంబడిస్తారో, ఎవరైతే తన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, భార్య భర్తని అందరినీ కాదని ఈయన్ని వెనకాల వెంబడించగలుగుతారో, ఈ అనురాగాల్ని మమకారాల్ని జయించగలుగుతారో, ఎవరైతే ఈ లోకాన్ని, ఐశ్వర్యాన్ని, దీన్ని జయించగలుగుతారో, ఎవరైతే సమస్తాన్ని కాదని ఆయన వెంబడించగలుగుతారో, ఎవరైతే శ్రమల్ని తాగటానికి సిద్ధమైపోతారో, వాళ్ళకి ఆయన అంటున్నారు, నీకు 100 నేను ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. సో ఖచ్చితంగా ఈ పాటికే మీకు నాకు అర్థమై ఉంటుంది, ఇది మతము కానే కాదు, ఆత్మీయ ప్రయాణం. ఆమేన్. ఎవరో గనక యేసుని చూడకపోతే దీన్ని ఆశించరు. యేసు గనక వాళ్ళని దర్శించకపోతే వాళ్ళు దీని వైపు రాను కూడా రారు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నారంటే, ఇదిగో నీ పేర్లు నేను ముందుగానే రాశాను, తల్లి గర్భంలోనూ రూపం దాల్చక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అందుకనే నువ్వు నా దగ్గర ఉన్నావు. హల్లెలూయా. అందుకనే నువ్వు నాతో ఉన్నావు, లోకములో లేవు. హల్లెలూయా. ఫిలిపియన్స్ 2:4 ఇలా రాసుంది. ఏముందమ్మా? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. 5లో ఏమి రాసుంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. చూడండి ఎంత స్పష్టంగా ఏముంది, క్రీస్తు యేసుకున్న మనస్సు మనకి కలిగి ఉండాలంట. అంతే తప్ప క్రీస్తుని మనం బయట ఏదో పటం కిందో విగ్రహం కిందో ఆరాధించడానికి పిలవలేదు. మనం సమరూపములో కనిపించాలని ఆశిస్తాం.
వెంబడిస్తున్నారు ఆయన. హల్లెలూయా. పక్కన ఉందో చెప్పండి, సమరూపం. సమరూపం. హల్లెలూయా. మరి అలాగే 6లో రాస్తున్నారు, ఫిలిపియన్స్ 2:6లో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆమేన్. 8లో చూడండి, మరియు ఆయన ఆ ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. తగ్గించుకోవాలంటే మనుషుడు ఎలా అంటున్నారేమో, ఆ సిలువని చూస్తే తప్ప ఎవరికి కూడా తగ్గింపు గురించి డెఫినేషన్, దాని అర్థం ఎవరికి కూడా అర్థం అవ్వదు. 7 ఆకాశాల పైన సింహాసనాసీనుడైన ఆయన అక్కడి నుంచి దిగుతూ 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 మన రూపము దాల్చి ఎంత తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నీకు తెలుసా, కనీసం ఒక మానవుడికి ఇవ్వాల్సిన విలువ కూడా యేసు ప్రభు వారికి ఇవ్వలేదు. ఎలా చెప్పగలను చెప్పండి? ఇదిగో ఆ దొంగ కావాలన్నారు తప్ప యేసు మాత్రం వదలొద్దన్నారు. దానికి కూడా యేసు ప్రభు తగ్గించుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వింటున్నారు నా మాటలు? అది మన యేసు ప్రభు వారు. ఆయన్ని వెంబడిస్తున్నాం మనం, ఇంకా ఏది వెంబడించట్లేదు. పేరు ప్రఖ్యాతలు గాని ఈ లోకంలో ఉండే ఏది మనం వెంబడించట్లేదు. ఆయన రూపం, ఆ సమరూపం మనకి కావాలి. ఆమేన్. 9లో ఇలా రాసింది, అందుచేతన పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లును మహిమ ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికారముగా హెచ్చించి ప్రతి నామమును పై నామముగా ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. మరి మా కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రభుని దరికి రానివ్వరు, కానీ యేసు ప్రభు వారిని నేను బస్సులో చూడగానే సాగిలపడి ఆయన్ని మొక్కాను. హల్లెలూయా. ఆమేన్. నా నరాలు, ఎముకలు లోపల ఉన్న మూలుగులు సమస్తము ఆయనకి సాగిలపడ్డాయి. హల్లెలూయా. అప్పుడు నేను గ్రహించాను, ఈయన నన్ను సృష్టించిన వాడు. ఆమేన్. హల్లెలూయా. 12లో ఇలా రాసి ఉంటుంది, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొక 2 వాక్యాలు చెప్పి నేను పాస్టర్ గారికి ఇస్తాను. నేను 15 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు బోధిస్తుండగా వినగానే ఆ రోజు నుంచి నాకు విపరీతమైన స్వాతంత్రము, స్వేచ్ఛ నేను పొందుకున్నాను. ఆ మాటల్లోనే నాకు ఏదో విడుదల పొందుకున్నాను. అది కొలస్సియన్స్ 2:14లో దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద గుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయనతో కూడా జతపరిచెను, జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. ఆమేన్. ఈ మాట నాకు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే 15 ఏళ్ల క్రితం నాకు ఒక వీడియోలో ఏం కనిపించిందంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగను పట్టుకుని వాడికి చైన్ వేసి జీపు కట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ఎలా ఉంటుంది, అలాగా యేసు ప్రభు వారు సాతానుడిని, వాడి కుతంత్రాల్ని, మనకి వ్యతిరేకంగా
వాడు పలికే మాటల్ని, మరణాన్ని, సమస్తాన్ని, అనారోగ్యాల్ని, అన్నిటిని, పాప శాపాలని అన్నిటిని ఆయన ఈ సిలువలో కొట్టివేసి ప్రధానులను, అధికారులను, సమస్తాన్ని ఆయన నిర్మూలన చేసి సంపూర్ణంగా ఆయన నూతన సృష్టిని సిలువలో మొదలు పెట్టారు. హల్లెలూయా. ఎంతమంది విన్నారు నా మాటలు? ఆమేన్. మధ్యాకాశంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము మానవ ప్రభావంతో ఇక్కడ నడిపిస్తా ఉంటుంది. వాళ్ళకి నీ సంబోధించిన విధానం ప్రధానులు, అధికారులు, చీకటి శక్తులు, మరి అలాగే భూరాజులు, ఇలాగ అనేక మాటలతో వర్ణించిన ఈ శక్తులన్నిటిని యేసు ప్రభువారు సిలువతో కొట్టి పడేశారు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మరి హీబ్రూ 12:2లో ఒక వచనం ఉంది. దాన్ని చదివి మనం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. 12:2లో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తై దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం ఒక్క కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా.